నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ లచ్చు నాయక్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఆసుపత్రికి మెడిసిన్ సప్లై చేసే కాంట్రాక్టర్ రాపోలు వెంకన్న నుండి 3 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. లచ్చు నాయక్ తన ఇంట్లోనే లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. ఈ నేపథ్యంలో ఏసీబీ లచ్చు నాయక్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తోంది. మెడిసిన్ సప్లై కాంట్రాక్టర్ రాపోలు వెంకన్నను లచ్చు నాయక్ లంచం డిమాండ్ చేయడంతో అతను ఏసీబీని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన అవినీతి నిరోధక శాఖ అధికారులు లచ్చు నాయక్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ లచ్చు నాయక్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఆసుపత్రికి మెడిసిన్ సప్లై చేసే కాంట్రాక్టర్ రాపోలు వెంకన్న నుండి 3 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. లచ్చు నాయక్ తన ఇంట్లోనే లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. ఈ నేపథ్యంలో ఏసీబీ లచ్చు నాయక్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తోంది. మెడిసిన్ సప్లై కాంట్రాక్టర్ రాపోలు వెంకన్నను లచ్చు నాయక్ లంచం డిమాండ్ చేయడంతో అతను ఏసీబీని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన అవినీతి నిరోధక శాఖ అధికారులు లచ్చు నాయక్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. పరమేష్, చెప్పండి. రెడ్ హ్యాండెడ్గా అయితే సూపరింటెండెంట్ని పట్టుకున్నారు. మరి సోదాల్లో ఇంకా ఏమైనా విలువైన ఆస్తి ఏమన్నా లభ్యమైందా? ఇంతకీ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయా? వివరాలు ఏంటి? సంతోషి, ఏసీబీ వలలో అవినీతి తిమింగలం చిక్కిందని చెప్పుకోవచ్చు. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ లచ్చు నాయక్ 3 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అయితే చిక్కడం జరిగింది. మెడికల్ డిస్ట్రిబ్యూటర్ రాపోలు వెంకన్న నుండి ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఒక 5 లక్షలు డిమాండ్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. దీంట్లో భాగంగా ఒక 3 లక్షలు ఇస్తుండగా లచ్చు నాయక్ ఇంట్లోనే ఏసీబీ అధికారులు పట్టుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు లచ్చు నాయక్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలో కూడా లచ్చు నాయక్ పై అనేక అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు అయితే ఆ విషయాన్ని అయితే ఇంట్లో సోదాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా మనకు కొంత సమయం తర్వాతకి ఇంకేమైనా పత్రాలు కానీ సమాచారం అయితే కొంత తెలియాల్సింది. రైట్ పరమేష్, థ్యాంక్ యూ. ఈరోజు ఉదయం సుమారు 8:30 గంటల ప్రాంతంలో గవర్నమెంట్ హాస్పిటల్ నల్గొండ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ లచ్చు గారిని మేము ఈరోజు 3 లక్షలు అంతా తీసుకుంటుంటే రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఆయన కాంట్రాక్టర్, డ్రగ్స్ సప్లై చేసే కాంట్రాక్టర్ రాపోలు వెంకన్న గారు. ఆయన లాస్ట్ టైము ఆయన టెండర్లో పార్టిసిపేట్ చేసి టెండర్ వచ్చినానికి ద్వారా డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. కానీ నాన్ టెండర్ కొన్ని డ్రగ్స్ సప్లై చేసే కార్యక్రమంలో నాన్ టెండర్ టెండర్ లేదు కాబట్టి లంచం డబ్బులు డిమాండ్ చేయండి. దాంట్లో కొంత డబ్బు అంతకుముందు ముట్ట చెప్పాడు. ఈరోజు 3 lakhs ఆయనకి ఇస్తుండగా ఆయన ఇంట్లో మేము రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. క్యాష్ కూడా రికవర్ చేసినాం. కలర్ టెస్ట్ చేసినాం, ప్రూవ్ అయింది. బట్ అకార్డింగ్ టు ఇప్పుడు కంప్లైంట్ ప్రకారం పూర్తి వివరాలు సేకరించి రికార్డ్స్ పరిశీలించి ఆయన కేసు పరిస్థితి